స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా, రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా నా కొడక, అట్ట నా కొడక, ఇట్ట నా కొడక అని చెప్పేసి చాలా చండాలంగా మాట్లాడిన భాషకి నా మనస్తాపం, మనసు చెలించింది. కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? ముఖ్యమంత్రిని పట్టుకుని అట్టనా కొడక, ఇట్టనా కొడక, అమ్మనా బూతులు తిట్టే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చివుమంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి తెలియజెప్తే 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్న అటువంటి వ్యక్తుల్ని మందలిస్తాడు. మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లి నిరసన తెలియజేద్దామని చెప్పేసి వెళ్లిన సందర్భంలో అక్కడ వెళ్లిన నా మీదే దాడి జరగటం, నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం, నా కారుని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అవసరం. ఈరోజు గతంలో మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు. మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు. మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కానీ జోగి రమేష్ అరెస్ట్ చేద్దామా, జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా, అరెస్ట్ చేసి సబ్జెక్టులో పెట్టాం. ఇవన్నీ క్షణికావేశం, మనం ఆనందం పొందటానికి పనికొచ్చాయి తప్ప చరిత్ర మరీ పునరావృతం అవుతుంది. దయచేసి పాలకులు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు. ప్రజలు చూస్తా ఉన్నారు. అభంశుభం తెలియని నా కొడుకు మీద ఎగిరిగోల్డ్ ఏంటి, ఎగిరిగోల్డ్ ఆశ ఎవడన్నా కొంటాడండి? డబ్బులు పెట్టి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో మేము అదే విధంగా కొనుక్కున్నాం కదా. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి, ఈనాడు పేపర్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి కొనుక్కున్న ఆస్తి, దాన్ని మరలా ఆ భూమిని మేము వాళ్ళు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి అమ్ముకోవడం జరిగింది. ఇంత జరిగితే అభంశం తెలియని నా కొడుకు మీద నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాను కాబట్టి నా మీద కక్ష ఉండొచ్చేమో. ఆ కక్ష సాధింపులు నా మీద ఉండొచ్చు. కానీ అమెరికాలో ఎంఏ చేసి డెలాయిట్ లో జాబ్ చేస్తూ ఎన్నికల్లో నాకు సహకరించాలని వచ్చిన నా కొడుకు మీద కేసు పెట్టి, అక్రమ కేసు, ఎటువంటి చిన్న పొరపాటు చేయని అటువంటి నా కుటుంబం మీద, నా కొడుకు మీద కేసు పెట్టారు, సబ్ జైలుకు పంపించారు. మీ కళ్ళు చాలా ఆనందంతో ఉండుంటాయి. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, దానికి కూడా సమాధానం చెప్తా. మీడియా ద్వారా అన్ని కూడా రికార్డు మొత్తం కూడా ఇవ్వబోతా ఉన్నాం మీ అందరూ కూడా. దయచేసి ఈరోజు ఆనందంగా ఉండి, పంతులుగా ఉండి జోగి రమేష్ని తిడితేనో మా పదవులు కొనసాగుతాయని చెప్పేసి, పదవులు రాని వాళ్ళు జోగి రమేష్ని తిడితే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇస్తారని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజున మీకు మాకు ఏదైనా పోటీ ఉంటేనో, మేము తిట్టుకుంటేనో రాజకీయాల్లో తిట్టుకోవచ్చు. కానీ పిల్లల జోలికి ఎందుకురా బాబు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దయచేసి అటువంటి సంస్కృతిని మానండి. నన్ను రమ్మంటే నేను వస్తా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఎగిరిగోల్డ్ విషయంలో జరిగిన వాస్తవాలను ఆయన ముందు పెట్టమంటే పెడతా, లేకపోతే సత్యప్రసాద్ దగ్గరికి రమ్మంటే వస్తా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రమ్మన్నా వస్తా, చూపిస్తా. ఎందుకంటే వాళ్ళని తప్పు తెలుసుకోనండి. అంతేగాని రాజకీయ కుట్ర, ఇటువంటి కేసులు పెట్టాలా, బనాయించాలా, పిల్లల్ని హింస పెట్టాలా, అభంశుభం తెలియని వాళ్ళని జైల్లో పెట్టాలా, ఇటువంటి ఆనందం కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నా. దయచేసి ఇటువంటి ఆనందాన్ని విడండి. రెడ్ బుక్కులు వద్దు. రెడ్ బుక్కులు తీసినంత మాత్రం ఏమవుద్ది? మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు కదా, మీరు మంచి పరిపాలన చేయండి. సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారా, రాజధాని ఎప్పుడు కడతారా, పోలవరం ఎప్పుడు కడతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. దీన్ని నిజంగా కడితే అందరూ హర్షిస్తారు. సూపర్ 6 అమలు చేస్తే మీకు ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మళ్లీ జేజేలు పలుకుతారు. కానీ రెడ్ బుక్ తీయాలా, రెడ్ బుక్ రాజ్యాంగం పాటించాలా,
జోగి రమేష్ ను అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ ను కొడుకుని అరెస్ట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేవకుండా చేయాలి. ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ ప్రజాస్వామ్యంలో దొరుకుతాయా? ప్రజాస్వామ్య వ్యవస్థ. మొన్న మేమున్నాం, ఇవాళ మీరు వచ్చారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఇవన్నీ జరిగాయి కదా. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ఈ రోజు వచ్చిన సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఉన్న వాస్తవాలని పోలీసు అధికారులకు తెలియజెప్పాను. అందరికి కూడా నమస్కారం. మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పలేదు, విచారణకు రమ్మన్నారు. మొబైల్ నా ఫోను ఇప్పుడు కాదు, నేను యువజన కాంగ్రెస్ 2002లో యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి ఒకటే ఫోన్ నంబర్ 9848047522 అదే నంబర్ వాడతా. ఇంక ఫోన్లు మార్చేది లేదు, లేదా ఇంకోటి లేదు. వాళ్ళకి ఏది కావాలంటే అది సహకరిస్తాం. అవ్వకుండా ఏముంటుంది? ఏముంటుంది ఇందులో? ఉన్న వాస్తవాలే కదా. ఇందులో దాపరికేం లేదు, దాగుడు మూతలు లేవు. వాళ్ళు రమ్మన్నారు, సహకరించాం, వాళ్ళు అడిగిన దానికన్నిటికీ సమాధానం చెప్పాం, రాతపూర్వం కూడా రాసుకున్నారు. కేవలం పరుష పదజాల వాడటానికే గత గవర్నమెంట్ లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనేది ఇప్పుడు మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ వ్యాఖ్యలు ఇస్తున్నారు. దాని మీద ఏం కాదు. పరుషుత పదజాలం వాడుంటే, మేము తప్పు చేస్తుంటే ప్రజలు మమ్మల్ని ఏం చేశారో మీకు తెలుసు. ప్రజలు ఈ రోజు అదే పని కానీ చేస్తే రేపు మిమ్మల్ని ఏం చేస్తారో చూసుకోండి. అంతేగాని నేను ఇంకో చెప్పా, మీరు పోలవరం కడితే మేము హర్షిస్తామని చెప్పా, అమరావతి కడితే మేము హర్షిస్తామని చెప్పా, సూపర్ 6 అమలు చేయండి హర్షిస్తామని చెప్పా. కానీ దాని గురించి ఆలోచన చేయకుండా రెడ్ బుక్ తీయాలా, జోగి రమేష్ ను బొక్కలు వేయాలా, జోగి రమేష్ కొడుకుని అన్యాయంగా ఇరికించాలా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది మంచిది కాదు కదా. అపంశుభం తెలియని వాళ్ళు ఏం చేశారు? మేము ఉన్నాం కదా, సరే మా మీదే కక్ష ఉంది, తీర్చుకోండి. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా. పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉందంటే మీరు ఒంటరిగానే ఫైట్ చేస్తున్నట్టున్నారు. పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉందంటే అసలు పార్టీ సపోర్ట్ నాకు అర్థం కాదు. పార్టీ సపోర్ట్ నేను మంచివాడిని, నా దగ్గర నీతి ఉంటే ఎవరైనా నిలబడతారు. జోగి రమేష్ బలహీన వర్గాల్లో అంటే అంచెలంచెలుగా ఎదిగాం కాబట్టి ఒకళ్ళు తీసుకొచ్చి నన్నేమి ఇక్కడ ఎక్కిసలా, ఎవరో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టలా. యువజన కాంగ్రెస్ నుంచి మెట్టు మెట్టు పేర్చుకుంటే ఎక్కాం. అంతేగాని ధన్మని తీసుకొచ్చి నన్ను అందరం ఎక్కించలా. పార్టీ సపోర్ట్ పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఎందుకు ఉండదు? తప్పు చేయనంత వరకు పార్టీ సపోర్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఎందుకు ఉండదు? నువ్వు ఎట్లా కొనుక్కున్నావో డబ్బులు పెట్టి మేమంతే కదా కొనుక్కుంది. ఏదో తప్పుడు భూమి అయితే మేమెందుకు కొనుక్కుంటాము, మేమెందుకు అమ్ముతాము? టోటల్ గా మీకు మొత్తం కూడా వివరాలతో సహా డాక్యుమెంట్స్ సహా రేపు మీకు మొత్తం అక్రమ కేసులు బనాయించారు కదా, దీని మీద మీరు ఎలా? న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయం ధర్మం ఉంటది, తప్పనిసరిగా న్యాయమే గెలుస్తుంది.